మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరం 55,143 ఉద్యోగ పత్రాలు నియామక పత్రాలు ఈనాడు గ్రూప్ 4 8,084 మంది నియామకాలతో 55,143 ఉద్యోగాలను ఇయాల మన ప్రభుత్వం ఇచ్చింది. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. బట్టి విక్రమార్క గారు నిధులు మంజూరు చేస్తేనే మంత్రివర్గం ఆమోదిస్తేనే 55,143 ఉద్యోగాలు నేను ఇవ్వగలిగిన ఈ దేశానికే గొప్ప రికార్డు. ఈ దేశంలో నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని సవాలు విసురుతున్నా, లేకపోతే బండి సంజయ్ గారు మీ పక్కనే ఉంటారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, నేను సవాలు విసురుతున్నా. నరేంద్ర మోడీ గారు 14 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 11 సంవత్సరాల నుంచి వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా గుజరాత్ రాష్ట్రంలో ఏ ఒక్క సంవత్సరమైనా మేము ఈ మొదటి సంవత్సరంలో ఇచ్చిన 55,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రా? నేను సవాలు విసురుతున్న, చర్చకు సిద్ధమా? మేము వస్తాం గుజరాత్. మా నిరుద్యోగ యువకుల్ని తీసుకొని మీ ప్రభుత్వంతో అధికారిక కార్యక్రమం పెట్టండి. లేదా మీ నాయకుడు నరేంద్ర మోడీని తెలంగాణకు ఆహ్వానిస్తున్నాం, ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం, వారి రమ్మనుండ్రి, సచివాలయంలో చర్చ పెడదాం. ఈ వివరాలన్నిటినీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఇస్తాం. 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియమ్మ గ్యారంటీ. అందుకే ఇవాళ యువ వికాసం కార్యక్రమం తీసుకున్నాం. అందుకే ఇవాళ 8,000 ఉద్యోగాలు పెద్దపల్లి గడ్డ మీద నుంచి నిరుద్యోగ యువకులకు అందించినాం. ఇవాళ ఈ పెద్దపల్లి గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, కాళేశ్వరం కట్టినాం, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని 1,00,000 కోట్లు దిగమింగిన చంద్రశేఖర్ రావు కూతవేటు దూరంలో కాళేశ్వరం ఉంది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం కట్టుడేందో కూలుడేందో ఎక్కడుందో తెలియని పరిస్థితి వచ్చింది. వెనకటికి వాడు పనిమంతుడంట పందిరేస్తే కుక్కతోక కలిగి కూలిపోయిందంట. ఇవాళ కాళేశ్వరం పరిస్థితి గట్లుంది. 1,02,000 కోట్లు అక్షరాల కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1,02,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు మెక్కుతే, చంద్రశేఖర్ రావు గారు బుక్కితే కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖర్ రావు గారిని అడుగుతున్నా, చూపిస్తున్నా. మేం కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, అదే విధంగా జూరాల, నెట్టంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్, ఈ ప్రాజెక్టులన్నిటినీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను 50 ఏళ్ళు 60 ఏళ్ల నుంచి పండిత్ జవహర్లాల్ నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి రా. నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో, కుప్ప ఎట్లా కూలిపోయిందో ఇవాళ లెక్కలు తీతా మా చంద్రశేఖర్ రావు గారు అని నేను అడుగుతున్నా. ఆయన ఇంట్లో వండుకున్నాడు, ఓ ఇద్దరిని ఊరి మీదకి వదిలేడు. ఊర్లలో అప్పుడప్పుడు బయలుదేయడానికి మైసమ్మకు మనం విడిచిపెడుతుంటాం, తెలుసు కదా. గ్రామాలలో మనం మైసమ్మకి విడిచిపెడుతుంటాం పోతులను. అవి ఊరి మీద పడతాయి, మేస్తాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి. అచ్చం అట్లనే మాట్లాడుతున్నారు ఇద్దరు, అచ్చోసిన ఆంబోతుల్లాగా. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తలే. 10 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏంది, 10 నెలల మనం చేసింది ఏందో చర్చ చేద్దామంటే రారు. రాళ్ళు ఇసురుతారు, పోయి చెట్లలో దాచుకుంటారు. రావాయి అని అంటే చూసినావా నన్ను గిల్లుతున్నాడు గిచ్చుతున్నాడు అని అంటారు ఇద్దరికిద్దరు. అందుకే ఇవాళ 10 నెలల్లో మనం సాధించిన విజయాలు సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మనం ఇవాళ చర్చించుకుంటాం. ప్రధానంగా రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు, ఇవాళ ఈ పంట 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి ఉమ్మడి 23 జిల్లాలలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వడ్లు ఎప్పుడు పండలేదు. ఇది చరిత్ర, ఇది ఒక గొప్ప రికార్డు. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు లేకపోయినా వ్యవసాయ శాఖ మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఈ రికార్డును సాధించను. నేను అడుగుతున్న కేసీఆర్ను, కాళేశ్వరం లేకపోయినా శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్, జూరాలను, లేకపోతే మంజిరాను, సింగూరు ప్రాజెక్టుల కింద ఇవాళ ఈ ప్రాజెక్టులు మేము కడితే 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించినాం. కనీస మద్దతు ధర ఇచ్చి కొనుడు కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. ఈ పెద్దపల్లి రైతాంగాన్ని నేను అడుగుతున్నా, మీ ఖాతాల్లో నిధులు పడలేదా? ఆనాడు
ఐకేపీ సెంటర్లు తెరవమంటే చంద్రశేఖరరావు గారు ఇది ప్రభుత్వం వ్యాపారం చేయదు, ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, ఇప్పటి నుంచి మేము కొనం, ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే, మీకు మాకు సంబంధం లేదని తెగబడి బర్తెగించి ఆనాడు చంద్రశేఖరరావు చెబితే ఇవాళ నేను చెప్పిన ఇందిరమ్మ రాజ్యం చెప్పింది మీరు ఒట్లు పండించండి, సన్నాలు పండించండి, కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తాం, పండించండి అన్నాం. 5 రోజుల్లో మీ ఖాతాల మద్దతు ధరతో పాటు బోనస్ మీ ఖాతాలలో పడతలేదా? రైతాంగమా, మీరు ఆలోచన చెయ్యండి. వారు ఎగ్గొట్టిన రైతు బంధు ముఖ్యమంత్రి అయిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన మొదటి విడతలోనే 7,625 కోట్లు రైతు బంధు మీ ఖాతాలు వేసింది మా ప్రభుత్వం, మన ప్రభుత్వం కాదా? ఇవాళ రైతు రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 10 నెలల్లోనే మన ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసి చరిత్రను తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఏ రాష్ట్రమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా నేను సవాలు విసురుతున్నా. నీ గుజరాత్ రాష్ట్రంలో రైతుకు రుణమాఫీ చేసినవా? ఒకవేళ చేస్తే ఎంతో చేసినావు లెక్కలు దిగి. మొదటి సంవత్సరంలో 25,35,000 రైతులకు 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఈ దేశ చరిత్రనే తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను సవాలు విసురుతున్నా. ఎవరు చర్చకు వస్తారో రాండి. అదే విధంగా ఆడబిడ్డలు, మా కొండా సురేఖ, మా సీతక్క లేరు, మహిళలు, డ్వాక్రా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, వాళ్ళని 10 సంవత్సరాలు రాసి రంపాన పెట్టారు. వాళ్ళని కనీసం మర్యాద కూడా ఇయ్యలే. వాళ్ళు ఎట్లున్నారో చూడలే. ఆడబిడ్డల అవమానంతో కుంగిపోతుంటే సోనియమ్మ నాయకత్వంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాలను అన్నిటిని కూడా పునరుద్ధరించినాం. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఇవాళ బస్ డిపోలే కాదు, ఎయిర్పోర్టులు కూడా మీ కూతవేటు దూరంలో వస్తున్నాయి అంటే ఈ ప్రజా పాలనతోనే సాధ్యమైంది మిత్రులారా. అందుకే ఈరోజు రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ముఖ్యంగా మా బీసీ సోదరులారా, మీ కులగణన గురించి ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని దశాబ్దాల నుంచి మీరు కొట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కులగణన 95% పూర్తి చేసుకున్నది. కులగణనలో ఎందుకు చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు పాల్గొంటలేడని నేను అడుగుతున్నా. మీరు బీసీ వ్యతిరేకులా, బీసీ ద్రోహులా? మీరు ఈ రాష్ట్రంలో లేరా? మీరు పదవులు అనుభవిస్తలేరా? ఆ బీసీలతో ఓట్లు వేయించుకోలేదా? ఈరోజు ప్రభుత్వం అధికారికంగా కులగణన చేపడుతుంటే బీసీ జనాభా ప్రకారం, దామాష ప్రకారం నిధులు ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి, వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే ఎందుకు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు, సంతోష్ రావు గారు, వినోద్ రావు గారు కులగణనలో పాల్గొంటలేరు? మీరు ఒక్కసారి ఆలోచన చేయమని బీసీ సంఘాలను నేను అడుగుతున్నా. ఇది ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన కార్యక్రమం. ఆనాడు చంద్రశేఖరరావు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి మేము పాల్గొనలేదా? రాజకీయంగా మాకు వైరుధ్యం ఉండొచ్చు. ఒక మంచి పని కోసం ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు వాటికి అనుకూలంగా వాటిని కొనసాగించే విధంగా మనం వ్యవహరించాలి. ఈరోజు కులగణనలో ఎందుకు చంద్రశేఖరరావు గారు పాల్గొంటలేడు అని నేను వేదిక మీద అడుగుతున్నాను. బీసీ సంఘాలను ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే బీసీ కులగణనలో తెలంగాణ రాష్ట్రంలో పాల్గొనరో సామాజిక బహిష్కరణ చెయ్యండి వాళ్ళని అని చెప్పి నా బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ వేదిక మీద నుంచి. ఇది ఒక గొప్ప లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటతో ఈ తెలంగాణ సమాజంలో చేసి దేశం మొత్తం కులగణన చేసే విధంగా ఇవాళ ఒత్తిడి తేవడానికి కార్యక్రమం తీసుకున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంటే పెద్ద మనసుతో మమ్మల్ని అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు ఇవాళ చంద్రశేఖర్ రావు గారు. ఏంది ఇది పద్ధతి అని నేను అడుగుతున్న వారిని. వారికి అనుభవం ఉంది, వారికి వయసు ఉంది, వారికి చదువుకున్న 80,000 పుస్తకాలు అని చెప్పుకునే తెలివితేటలు ఉన్నాయి. ఇన్నిట్లకి కనీసం ఈ చిన్న మర్యాద పాటించాలన్న విషయం